కొన్ని మందిరాలకు పోతే ఇంతే, వాళ్ళు మొత్తుకునేది మొత్తుకుంటారు, వీళ్ళు మాత్రం కదిలేదు లేదు మెదిలేదు లేదు. బట్ట నలగకూడదు, ఏసీలో కూర్చొని ప్రశాంతంగా తీక్షణంగా చూస్తుంటారు. ఇంకా ఇప్పుడు ఏకాంతంగా కొన్ని చర్చిలు ఏమైనాయంటే డిజిటల్ టీవీలు అయిపోయినాయి. ఇంకా ఆడ కాళ్ళార చాపుకొని కూర్చొని అడిగేతోడు లేడు, బఠానీలు తినుకుంటా వాక్యం విన్నది అడిగేతోడు లేడు. ఎందుకంటే తెర మీద అయ్యగారు వాక్యం చెప్తుంటాడు, తెర మీదనే మొత్తం పాటలు వస్తుంటాయి, వీళ్ళకు పని పాట ఏముండదు. ఇవన్నీ అపవాది తంత్రములు, సాతాను తంత్రములు. క్రైస్తవ సంఘమునకు స్తుతి అనేటువంటి మాట నేర్పించట్లేదు. యూట్యూబ్లో కొన్ని లక్షల మంది పాస్టర్లు వాక్యం చెప్తున్నారు, కానీ అసలు ఈ ప్రసంగాలు వాళ్ళ దగ్గర ఉండవు. అసలు స్తుతియాగము చేయడానికే దేవుడు మనల్ని రక్షించుకున్నాడనే సంగతి వారికి తెలియదు.